ఎన్నెన్నో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు వారి జీవితంలో చూసి ఉండి కూడా ఈ రోజున ఆయన వెనకబడిపోతున్నారు. అలాంటి వారిని మీరు సంధించండి, దర్శించండి, మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీ దాసులు ఆరోగ్యమయ్య గారిని బట్టి వందనాలు ప్రభా. తనకిచ్చినటువంటి పరిచయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. తనకిచ్చిన కుటుంబాన్ని, అమ్మగారిని బట్టి నీకు వందనాలు, సంతానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు దీవించమని ప్రార్థిస్తున్నారు ప్రభా. ఇదిగో నాయన, నీ సన్నిధికి కూడి చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను నాయన. మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. వచ్చినటువంటి నాయన ప్రభా, దానికి ప్రతిఫలాలు మీరు అనుగ్రహించము దేవా. నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో గడిపినటువంటి సమయం, నీ సన్నిధిలో చేసి నాయన ప్రార్థించి నీ సన్నిధిలో నీతో సహవాసం చేసినటువంటి వారిని విడువని దేవుడు, విడబాయని దేవుడు నా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. ఆశగల ప్రాణాలను తృప్తిపరచిన ఆయన తండ్రి దేవా, నీ వాక్యంతో ఒక్కొక్కరిని మీరు నాయన బలపరచమని ప్రార్థిస్తున్నాను. వాక్యం వింటూ ఉండగానే అనేకుల హృదయాలు తెప్పరిల్లినట్లు మీరు సాయం చేయండి ప్రభా. లూదియా హృదయం తెరిచిన దేవుడా, మా హృదయాలు మీరు తెరవండి ప్రభా. మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. మీ దాసులతో నాయన ప్రభా, మా అందరితో మీరు మాట్లాడండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఇంతవరకు మీరు కాపాడారు. గత సంవత్సరం మొదలుకొని ఈ సంవత్సరం వరకు ఈ విధంగా మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చి సజీవ లెక్కలో నిలబెట్టుకున్నందుకు ఆయనకి స్తోత్రాలు ప్రభా. ఈ సమయం చూడలేక ఎందరో కాలక్రమంలో కలిసిపోయినారు. మమ్మల్ని అయితే నాయన ఈ విధంగా నిలబెట్టుకున్నారు. అందుకు మీకు ఏమి ఇచ్చినా మీరు రుణాన్ని తీర్చుకోలేము దేవా. విరిగి నలిగిన హృదయం కలిగిన సన్నిధికి వచ్చిన కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. మీకు స్తోత్రాలు ప్రభా. ఆకాశమందు ఆశీనుడా, మీ స్తుతుల సింహాసనం వేసుకుని మా మధ్యలో దిగి వచ్చినందుకు ఆయనకి స్తోత్రాలు. ఒక్కొక్కరు తేరి చూస్తూ ఒక్కొక్కరు హృదయాన్ని మీరు దర్శించబోతున్నందుకు ఆయనకి స్తోత్రాలు. వాక్యములో నాయన మీరు తోడుగా ఉండండి ప్రభా. వాక్యం విత్తుతుండగా మంచి నేల పడిన విత్తనాల వల్ల ఫలించి అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి. దుష్టుడే మాత్రం ఎత్తుకొని పోకుండానట్లు ప్రభా కంచె వేసి మీరు కాపాడండి తండ్రి. విన్నదానికి తగిన ప్రతిఫలం, అభివృద్ధిని మీరు చూడాలి ప్రభా. అట్టి ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగించండి తండ్రి. పండుగలు ముగించినంత వరకు ఈ ప్రాంగణం చుట్టూ నాయన మీ కంచె వేయండి. మీ కాపుదల మీరు అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు. మీ దాసులను బలపరిచి బలమైన వర్తమానాలతో నింపి వాడుకొని మహిమ పొందమని తగ్గించుకుంటూ మీ శ్రేష్ఠ నామమును హెచ్చిస్తూ మంచి వాతావరణం అనుగ్రహించి మీ కృపలో భద్రపరుచుకుని ముందున్నటువంటి సమయాన్ని మీ చేతులు సమర్పిస్తున్న దేవా, మీ దాసులతో మా అందరితో మాట్లాడు మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో వేడుకొనుచు నాను పరలోకము తండ్రి. ఆమేన్. దేవ నటిపించుమా అనుదినము చెప్పలు పరిశుద్ధాత్మతో నటిపించుమా. దేవ నటిపించుమా అనుదినము పరిశుద్ధాత్మతో నటిపించుమా. దేవ నటిపించుమా పాటలతోనే నడిపించుమా, ప్రార్థనతోనే నడిపించుమా, పాటలతోనే నడిపించుమా, ప్రార్థనతోనే నడిపించుమా, వాక్యముతోనే నడిపించుమా, వాక్యముతోనే నడిపించుమా, వాక్యముతోనే నడిపించుమా, వాక్యముతోనే నడిపించుమా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన స్తోత్రం దేవుని గణపరుద్దాం. ఆత్మతో సత్యంతో కలుగుతుంది. నూతన శక్తి బలం పొంది ఆయన సన్నిధిలో దేవ నడిపించుమా అనుదినము పరిశుద్ధాత్మతో నడిపించుమా. దేవ నడిపించుమా అనుదినము
పరిశుద్ధాత్మతో నడిపించుమా దేవ నడిపించుమా కాపరి నీవై నడిపించుమా మేపరి నీవై నడిపించుమా కాపరి అందరు కొట్టేసి స్వరమెత్తి నూతన శక్తి బలముతో నీ దేవుడే రేపవారు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో ప్రేమింపబడేదా నాయకుడావై నడిపించుమా బోధకుడావై బోధించుమా నాయకుడావై అందరూ పిల్లలు పెద్దలందరూ బోధకుడావై బోధించుమా యేసయ్యా 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 ఆయనకి ఆరాధన సదా జీవిత కాలమంతా దేవ నడిపించుమా పరిశుద్ధాత్మతో నడిపించుమా దేవ నడిపించుమా చిన్నబట్టి కానీ చప్పట్లు కొడుతూ దేవ నడిపించుమా గ్లోరీ మహిమ అనుదినము ప్రతిదినము కూడా ఆత్మ పొంది ఆత్మశక్తితో తన బలముతో నీతితో బయటను కుటుంబమందు దేవుని స్తోత్రములు సంఘములు సమాజములలో నీవెవరో నీవు నీ దేవుడెవరో నీవు కనబడుతున్నావాలి దేవుడికి స్తోత్రం నీ లోకం రచిస్తా ఉంది రక్షించు వారిని వెనక రక్షించడానికి వచ్చి నేను రక్షించున్నాను బిడ్డ నేను రక్షిస్తే నీ పిల్లలు నీ చుట్టుపక్కల వారు మరి నీ భక్తులు రక్త సంబంధులు ఆత్మీయులుగా వారు ఎదగాలని నాశనంలో నుండి అగ్నిలో నుండి రాగినట్లు నాశనంలో నుండి వెళుతున్న వారిని లాగాలి అని వృధాపరచడం లేదా నీ వెనుకవా హల్లెలూయా 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 చేతులెత్తి హల్లెలూయా నీ హృదయమంతటితో దేవుని హల్లెలూయా స్తోత్రం నాతో మాట్లాడుతున్నాను మాతో మాట్లాడతాను దీని స్తోత్రాలు తండ్రి యేసయ్యా హల్లెలూయా ఇదిగో నా ప్రాణాత్మ దేహం మనసు హృదయం సమస్త నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను ఎందుకనగా నీవు నన్ను ప్రేమించి నా కొరకు నిన్నువే సమర్పించుకున్నావు కనుక నేను నీకు సమర్పించుకుంటున్నాను నా పిల్లలు నా కుటుంబ దేవా స్తోత్ర హల్లెలూయా ఓ స్పిరిట్ ఆఫ్ గాడ్ జీసస్ స్తోత్రం తండ్రి స్తోత్రం నాయన కోపం కానీ క్రోధము కానీ ఇతరమైనటువంటి లోక సంబంధమైనటువంటి మోహము కానీ బలవిధమైనటువంటి భిన్న తత్వములు వర్గతత్వములు స్తోత్రం శారీరక మానసిక ప్రతి విధమైనటువంటి అపవిత్రత స్తోత్రం అసూయ ద్వేషం ఏడ్చి పగ స్తోత్రం హోలీ జీసస్ హల్లెలూయా శిలువ వేసుకొని ఈ శరీర కార్యములన్నిటినీ స్తోత్రం మన కోసం తనను తాను స్వచ్ఛందంగా యేసయ్య అప్పగించుకొని శిలువ వేసుకున్నాడు కదా మరి నీవు నీ దేహంపై ప్రభు అయిన యేసు ఆయన శిలువను గురించిన వార్త రక్షించుచున్న వారికి వెరిందను కానీ రక్షింపబడుతున్న నీకు నాకు దేవుని శక్తి 1 కొరింథీ 1:18 రక్షింపబడుచున్న నీకు నాకు దేవుని శక్తి హల్లెలూయా శిలువను ధ్యానించినట్లయితే మనకు విలువ మన జీవితం క్రీస్తు యేసు ద్వారా ఒకప్పుడు విలువ లేని శిలువకు విలువను తీసుకుని వచ్చిన యేసయ్యను బట్టి వందనాలు స్తోత్రాలు చప్పట్లు బట్టి ఆ శిలువను పరిశుద్ధ యేసు కల్వారి గిరిలో నాటబడినటువంటి ఇద్దరు దొంగల మధ్యలో మూడో వ్యక్తిగా తనను బట్టి దేవునికి స్తోత్రం ఆ ఇద్దరిలో ఒక్కడు నేనై నీవు నాతో పాటు ఉంటావని ప్రభువైన యేసు పరదేశంలో ఉంటావని చెప్పినప్పుడు సంతోషించలేదా దేవునికి స్తోత్రం ఒకడు తనను తానే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించలేవా అని అహంకారపూరితమైన మనసుతోటి ఆలోచనలతోటి మాట్లాడినటువంటి మరి ఆ వ్యక్తి తనను తాను చేసిన తప్పును పాపాన్ని దోషాన్ని
కప్పుకున్న వ్యక్తిలాగా, నిర్దోషిలాగా మరి వ్యవహరించడం, జీవించడం. మన దినంలో ఒక పనికే వెళ్ళినప్పుడు నేను ప్రభుని గురించినటువంటి విషయాన్ని చెప్తున్నప్పుడు పాపములు ఎందుకు చేయాలి, మళ్ళా ఎందుకు పాపిని అని పాపాలు కడుక్కోవాలని ఒక వ్యక్తి అన్యుడు తెలియక అంటున్నాడు. హల్లెలూయా. కానీ దేవునికి స్తోత్రం, మనము పరిశుద్ధంగా నూతనీకరించబడి నూతన శిశువు ఆధ్యాత్మికమైన పాల కొరకై 1 పేతురు లేఖలో రాయబడినట్లు మనము కూడా ఆధ్యాత్మికమైన పాల వంటి వాక్యమును మనము ప్రతిదినము స్వీకరిస్తూ అనుదిన ఆహారం మాకు దయచేయండి అని పలికినట్లు ఆ ప్రభువైన యేసు మనకు పస్తనములో పిల్లలకు పాలు ఎలా అవసరమో మరి బలం పొందాలంటే వారికి రకరకాల సేల్లాక్స్ ఇవి అవి ఎన్నెన్నో పాలు రకరకాలైన పదార్థాలతో వారు బలం రావడానికి బలమైన ఆహారం దయచేయడం జరుగుతుంది. కాబట్టి మనము పసిపిల్లలుగా కాక ఉండక మరి బలము ఇచ్చే ఆహారాన్ని తింటూ బలమైనటువంటి దేవుని నామాన్ని ఆనందగానము చేస్తూ స్తుతిస్తూ ఆయన నామాన్ని ఇతరులకు తెలియపరచడానికి ఆధ్యాత్మికమైన అభిషేకము ఎదుగుదల మనకు అవసరం. కాబట్టి అతి వాతావరణంలో అతి కృపలో పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా మనకి మన సమస్యలకు పరిష్కారం ఇస్తాడు. బాధలకు కానీ వ్యాధులకు కానీ సమస్యలకు కానీ కేవలం వాక్యమే, ప్రభు అయిన యేసువే సంపూర్ణ పరిష్కారం. యేసు నామములో దయచేయబడును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. కూర్చొని దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఆచరణాత్మకమైన జీవితం జీవించడానికి తన కృపను దయచేయమని, తన శక్తిని దయచేయమని, తను ప్రేమించి ఆకర్షించిన వాళ్ళు ఈ దినము కూడా ఆయన వద్దకు వచ్చి ఉన్నారు. హల్లెలూయా. తండ్రి ఆకర్షించదు తప్ప ఎవరు ఆయన దగ్గరికి రారు అని చెప్పినారు కదా. మరి ప్రేమించి మిమ్మల్ని ఆకర్షించాడు దేవుడు. ఇంకా మరి ప్రేమించి నడిపించి ఆకర్షించబోతున్నటువంటి వారు కూడా మరి ప్రయాణంలోనూ సిద్ధపడుతుండడము వారి సమయాల్లో వాళ్ళు వస్తుంటారు. హల్లెలూయా. లెట్ దెమ్ కమ్ అండ్ రిసీవ్ గాడ్స్ ఫ్లెష్ అండ్ బ్లడ్ ఆఫ్ జీసస్. ఆయన శరీర రక్తమును జీవాహారము పైనుండి దిగి వచ్చిన ఆహారముగా యేసయ్య పలికినాడు. కాబట్టి స్వీకరించండి. దేవునికి స్తోత్రం. మత్తయి 11వ అధ్యాయం 28 నుంచి 30 చివరి 3 వచనాలు. మత్తయి 11వ అధ్యాయం 28 నుంచి 30 వరకు చివరి 3 వచనాలు. ఒకరు వచ్చి ముందుకు చదువుతారా? ఒకరు వచ్చి ముందుకు ఈ యొక్క నూతన నిబంధన లేఖన గ్రంథాన్ని ఒకరు వచ్చి చదవండి. రండి, ముందుకు వచ్చి చదవండి. ముందుకు వచ్చి లేచి 11 మత్తయి 28 నుంచి 30. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఇది ప్రభువు. దేవుని వాక్కు, ప్రభు వాక్యాన్ని మనం దీవించగాక.
క్రీస్తు యేసునందు స్తుతి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవుడు తనను ప్రేమించేటువంటి లేదా తను ప్రేమించు తన బిడ్డల్ని ఏ విధముగా ఆయన ఆహ్వానిస్తూ ఉంటున్నాడో, తండ్రి తల్లి తమ పిల్లల్ని ఏ విధంగా తన ఇంటికి ఆహ్వానిస్తారో, వారు పిల్లలుగా ఉన్నప్పుడు స్టడీస్కి వెళ్ళినప్పుడు కానీ, వివాహాలు చేసి పంపించినప్పుడు కానీ, లేదా ఇతరమైనటువంటి ఇంకా బాధలతో ఇంకా వేరే రకమైనటువంటి సమస్య ఉన్నా కూడా పిలిచేటువంటి ఒక పిలుపు, మరి కష్టములో బాధలో ఉన్నప్పుడు ఏ రకముగా ఈ లోకములోని తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఉండేటువంటి ఒక ఆ ప్రేమ కనబరుస్తూ ఉంటారు. మరి పరమ తండ్రి అయినటువంటి దేవుడు అందరి పట్ల చూపించే ప్రేమ ఒకే విధమైనటువంటి, నా కులము, నా మతము, నా క్రైస్తవ శాఖ భేదము ఏది లేదు ఆయనకు. హల్లెలూయా, హల్లెలూయా. చదువు ఉన్నవాడు, చదువు లేనివాడు, ఎరుపు నలుపు తెలుపు ఏమీ భేదం ఆయనకి లేదు. హల్లెలూయా. ఎందుకంటే లోకమును ఎంతో ప్రేమించి ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. హల్లెలూయా. కాబట్టి ప్రపంచాన్ని, ప్రపంచంలో ఉన్న వారందరినీ ప్రేమించి దేవుడు పంపించినప్పుడు ఆయనకు ఎవరి గురించి ఏమి, ఈ దేశము, ఆ దేశము, ఆ ప్రాంతము, ఈ ప్రాంతము, ఈ కులము, ఆ మతము అని, ఆ రంగు, ఈ రంగు, చదువున్నవాడు, చదువు లేడు వాడు అని ఏమి తండ్రి చెప్పి పంపలే. హల్లెలూయా, హల్లెలూయా. మనది యూదా జాతి కదా, యూదా ప్రజలని, అది కూడా ఏమి ఆ విధముగా కూడా ఏమి ప్రత్యేక విధముగా మాట్లాడలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు లూకా 19:10 చూసినట్లయితే, లూకా 19:10 చెప్పండి. వెంటనే తీసిన వారు చదవాలి. లూకా 19:10. నశించు దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఆయన ఎందుకు వచ్చాడు? నశించిన దానిని వెతికి రక్షించుటకు ఈ లోకమునకు మనుష్య కుమారుడు వచ్చెను. దేవునికి స్తోత్రం. ఆయన తన ప్రజల యొద్దకే, ఇజ్రాయెల్ ప్రజల యొద్దకే ఆయన పంపించబడ్డాడు. కాబట్టి ఆ విధంగా నశించిన దానికి దేవుని గురించినటువంటి పరిశుద్ధమైన ఆజ్ఞలు ఇవ్వబడినటువంటి వారు ఇజ్రాయెల్ ప్రజలు. కానీ దేవుని ఆజ్ఞలు ఇవ్వబడినటువంటి ప్రజలు వారు ఆయన ఆజ్ఞల్ని గైకొనలేదు, ధర్మశాస్త్రాన్ని గైకొనలేదు. యోహాను 6వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు విషయంలో, ఇదిగో నా శరీరం తినండి, నా రక్తం త్రాగండి అన్నప్పుడు వారు, ఈయన వడ్రంగి కుమారుడు కాదా యోసేపు? ఈయన తన శరీరాన్ని మనకి ఎట్లా ఇవ్వగలడు? మనం ఎట్లా తినగలము? ఈయనకి ఇంత చదువు ఎక్కడిది అని చెప్పి ఆయన బోధ విషయంలో కూడా ఆశ్చర్యపడిన వారై, మరి ఏంటి మనిషి కుమారుడు, మనిషి శరీరాన్ని ఎలా తింటారు? హల్లెలూయా. తిన్న క్రూరులు, మృగాలు, మనుషులే, జంతువులే కాదు, సింహాలే కాదు, పులులే కాదు, తోడేళ్ళే కాదు, మనుషులు కూడా మనుషులు తిన్నట్టుగా బయటపడుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు తానిచ్చినటువంటి యొక్క తన శరీరము అనేటువంటిది ఆయన క్రీస్తు దేవుని మర్మమై ఉన్నాడు. ఆ మర్మమైన సత్యాన్ని, సందేశాన్ని, ఆ ప్రేమ మనోనేత్రాలు తెరవబడేటువంటి సత్యాన్ని బోధించడానికి ఆయన మరి ముందుకు వచ్చినప్పుడు దేవుని ఆత్మ ద్వారా తండ్రి యొక్క బోధ, తండ్రిచే బోధింపబడటము, పరిశుద్ధాత్మ చేత బోధింపబడటము, అప్పుడు ఆ బోధ వల్ల వారి మనోనేత్రాలు తెరవబడతాయని, మరి తెరవబడినప్పుడు వారు ధర్మశాస్త్రాన్ని గ్రహిస్తారు. హల్లెలూయా. 119వ కీర్తనలో చూడండి, ధర్మశాస్త్రము యొక్క గ్రహింపు అనేటువంటిది ఎలా కలుగుతుందో అనేటువంటి ఒక విషయాన్ని
119వ కీర్తనలో 18వ వచనం చదవండి. 119వ కీర్తన 18వ వచనం. నూట 19వ కీర్తన 18వ వచనం. 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. హల్లెలూయా. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువు. దేవుని స్తోత్రం. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు, మర్మాలు పౌలు తనకు పరిశుద్ధాత్మ దేవుడు మరి యేసయ్య తెలియపరిచినాడని గొప్పగా లేఖనాలలో లేఖన మర్మాలను గురించి పౌలు గారు కూడా మాట్లాడతారు. కాబట్టి నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరుమని ఇక్కడ మరి ఈ యొక్క కీర్తనకారుడు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. కాబట్టి మనం కూడా దేవుని గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని ఎన్నోసార్లు ఒకవేళ చదువుతున్నా వింటున్నా అర్థం కాకపోయినట్లయితే పరిశుద్ధాత్మ దేవ యేసయ్య క్రీస్తు ప్రభు నా యొక్క మనోనేత్రాలు తెరువయ్యా. ద మిస్టరీస్ ఆఫ్ ద హోలీ బైబుల్ లెట్ మీ నో. హల్లెలూయా. హోలీ స్పిరిట్ గాడ్ హెల్ప్ మీ. పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయము చేయమని బైబిల్ చదివేటప్పుడు మనం ప్రార్థించాలి, దాని గురించి స్తుతించాలి, ఆరాధించాలి. హల్లెలూయా. పాటలతో దేవుణ్ణి మరి ఆనందం, దేవుణ్ణి గొప్ప మేలును బట్టి కూడా కృతజ్ఞత చెల్లిస్తూ మన జీవితంలో ఆయన చేసినటువంటి మేలులకు గాను మరి ఆయనకు వందనాలు చెబుతూ కృతజ్ఞత చెల్లిస్తూ మనం ఆయనని మరి స్తుతిస్తూ మనము ప్రార్థిస్తూ ప్రభువా నాతో మాట్లాడమని మనము ఆయన స్వరం వినాలి. 103వ కీర్తన మనం చదివినటువంటి వారమే కదా. నా ప్రాణమా నా ఆత్మమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములు దేనిని వేనిని మరువకుము. ఇంకా ఏమంటాడు? ఆయన నీ దోషములన్నిటినీ క్షమించును. సంకటములు, బాధలు, అది వ్యాధులు కావచ్చు, సమస్య రూపంలో సంకటములు, హల్లెలూయా, వాటన్నిటిని ఏం చేస్తాడంట? కుదుర్చడము. నువ్వే సంకటంతో ఉన్నావో, నీవే బాధతో ఉన్నావో, ఏ సమస్య ఉన్నావో ఏం చేస్తాడు? కుదురుస్తాడు. హల్లెలూయా. అయ్యా నా పిల్లలకి పెళ్ళిళ్ళు కావట్లేవు, హల్లెలూయా, నువ్వు కుదురుస్తావా, మాట్లాడతావా, చూస్తావా, చెప్తావా అంటారు కదా. హల్లెలూయా. అవునా కాదా? మరి అలా ప్రభుని మన బాధల్లో, వ్యాధుల సమస్యల్లో మరి ఆయన కుదుర్చేటువంటి దేవుడుగా మనకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రములు. దేవుడు మరణించిన తన కుమారుని, ఆయన సాక్షాత్తు ఆత్మస్వరూపైన దేవుడు క్రీస్తు ప్రభు రూపంలో, క్రీస్తు యేసు రూపంలో మన యొద్దకు మనతో వసించి నివసిస్తూ ఇమాన్యుయల్ గా ఉండటానికి వచ్చినాడు. హల్లెలూయా. ఈ దివ్య క్రీస్తు ప్రభుని, పరిశుద్ధాత్మ దేవుని పరలోకము నుండి నాతో నీతో ఉండటానికి వచ్చినటువంటి ఈయనను మనతో ఉండనిస్తే మన జీవితం ఎంతో ధన్యమవుతుంది, మన కుటుంబం ఎంతో ధన్యమవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. అదే 103వ కీర్తనలో 12వ వచనమా చూడండి ఏమంటాడు? 13 నెక్స్ట్ తండ్రి తన కుమారుడు జాలిపడినట్లు, తండ్రి తన కుమారుని మీద జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు కలవారి ఎడల జాలిపడును. హల్లెలూయా. తండ్రి తన బిడ్డల మీద, కూతుళ్ళ మీద, కుమారుల మీద ఎలాగా జాలిపడినట్లు మరి యెహోవా తన యందు భయభక్తులు, ఎస్,
ఎవరైతే భయంతో కూడిన భక్తిని కలిగి ఉంటారో, ఈ రెండును ఒక బండికి రెండు చక్రాలు ఎలాగునో భయము భక్తి అనేటువంటిది మరి రెండు కలిగి ఉన్నటువంటి వారి పట్ల ఆయన జాలి చూపుతాడు. హల్లెలూయా. ఆయన కృపను చూపుతాడు, ఆయన ఆదరణను చూపుతాడు, ఆయన అభిషేకాన్ని ఇస్తాడు. హల్లెలూయా. అట్టి అభిషేక ఆత్మతో మనల్ని ఆనందింప చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నిర్ణయించుకుని ఎంతమందికి దేవుని ఆత్మలో మరి దేవుని ఆత్మ చేత నేను ఆనందించి ఇంకా ఈ యొక్క 3 డేస్లలో దేవునికి స్తోత్రం. ఫ్రైడే, సాటర్డే అండ్ సండే దేవునికి యొక్క స్వస్థత, ఆత్మీయ, మానసిక, శారీరక స్వస్థత, ఆదరణ కలిగించే ఆత్మ చేత మిమ్మల్ని దేవుని యొక్క వాక్యాన్ని విడవక ఆరాధించడం, దేవుని వాక్యం చదవడం, దేవుని ఆత్మతో ఆనందిస్తూ సంతోషిస్తూ ఎటువంటి శ్రమ అయినా సరే, ఎటువంటి ఇక్కట్టైనా సరే మరి అపవాది మరి ప్రయోగం తలచిన యోబులాగా, యోబు కుటుంబంలో ఏ విధంగానైతే దేవుడు మరి ఎదుర్కొన్న శ్రమను, అట్టి శక్తిని మరి ఉపవాస ప్రార్థన ద్వారా యోబును లేపినట్లు మీరు నిర్ణయించుకొని ఉపవాస ప్రార్థన సైతం, ఉపవాస ప్రార్థన శక్తి మీద కూడా ఒక టాపిక్ ఉంటుంది. హల్లెలూయా. 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 కాబట్టి అపవాది చేసేటువంటి పలు విధమైనటువంటి సమస్యలు ఎదుర్కోవటానికి, మనం ఎదిరించడానికి కావలసినటువంటి ఆత్మ యొక్క వస్త్రం, పరిశుద్ధమైనటువంటి వస్త్రం, మరి మహిమ వస్త్రం చేత మనము నింపబడి అభిషేకించబడినప్పుడు అట్టి ఆనంద అభిషేక వస్త్రం చేత మరి మనము ప్రతి విధమైనటువంటి అపవాది సాతాను ద్వారా వచ్చేటువంటి శోధనను మనము జయించగలుగుతాము. హల్లెలూయా. క్రీస్తు యేసు ప్రభుకే పరిశుద్ధాత్మ యొక్క అభిషేక నింపుదల, ఉపవాసం ఉండినప్పుడు ఆయన ఆ పరిశుద్ధాత్మ ఆయన్ని నడిపించారు. హల్లెలూయా. కాబట్టి దేవుని స్తోత్రం. మరి ఆ విధముగా ప్రభు యేసు క్రీస్తు మరి ఎలా జయించినాడో మరి మనము కూడా ఈ లోకంలో మరి మన ఆత్మీయమైనటువంటి మనోనేత్రములు తెరవబడిన పిదప ధర్మశాస్త్రాన్ని గ్రహించడానికి, చదవటానికి, మరి వచ్చే ప్రతి శోధన సమస్య మనము జయించడానికి ఆయనే సంపూర్ణ కవచం ఇస్తాడు. ఎఫెసీ 6వ అధ్యాయంలో 10 నుంచి ఉన్న వచనాలను బట్టి. హల్లెలూయా. కాబట్టి we read and write, మనము చదివి మరి రాసి దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఎన్నో మర్మాలను మనము మన ఆలోచనతో కాక దేవుడు తన ఆత్మ ద్వారా మనకి వాక్యం అనే ఖడ్గమునిచ్చి మనల్ని అభిషేకించి నింపి ఆ ఖడ్గాన్ని శత్రువు మీద వాడటానికి మనం వినియోగించాలి. హల్లెలూయా. హల్లెలూయా. శత్రువు ఎదురుపడినప్పుడు శత్రువుని ఎలా జయిస్తారు? యుద్ధంలో ఎలా జయిస్తారు చెప్పండి? ఖడ్గము, డాలు, విశ్వాసమనే డాలు, వాక్యం అనే ఖడ్గము, సంపూర్ణ కవచము, శిరస్త్రాణము, మన తలకి శిరస్త్రాణము, తలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 4 భాగాలు, వాటిని కవరింగ్ చేసుకోవటానికి. కాబట్టి ఇట్టి మరి అన్ని యుద్ధంలోని సైనికుడు ఏ విధంగానైతే ఇప్పుడు ప్రస్తుతం యుద్ధం జరుగుతా ఉంది కదా. హల్లెలూయా. 3 సంవత్సరాల క్రితమే ప్రభు మాట్లాడినాడు. ఏమని అంటే, గ్లోబ్ తీసుకున్నప్పుడు నేను ఒక నెల లేట్ తర్వాత తీసుకున్నా ఈ గ్లోబ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే గ్లోబ్ అంటే ప్రపంచాన్ని గురించి ప్రార్థన చేయటానికి. అప్పుడు రష్యా యుక్రెయిన్ యొక్క యుద్ధము, నేను కారులో వస్తున్నప్పుడు స్వరం వినిపించి మాట్లాడాను. హల్లెలూయా. అదే మన కూడా మరి లిటల్ రావణపల్లికి ఇంటికి వస్తున్నప్పుడు. హల్లెలూయా. కాబట్టి మరి ప్రభు దేశములు, సమస్త దేశములారా, కీర్తన 100లో ఏమంటాడు? కీర్తన 100లో ఏమని చెప్తూ మాట్లాడుతున్నాడంటే, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని
తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, ఎవరు? ఆయనే మనల్ని పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఎవరము? ఆయన వారము. మనము ఆయన ప్రజలము, మనము ఆయన ప్రజలము. ఆయన మేపు గొర్రెలము. ఆయన మేపు గొర్రెలు. కృతజ్ఞత వాక్యం మేపే గొర్రెలు. కృతజ్ఞతార్పణలు కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించు, ఆయన గుమ్మములలో ద్వారములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయనను స్తుతించుడి. ఆయన నామమును ఘనపరచుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు. ఆయన కృప, ఆయన కృప నిత్యముండును, నిత్యముండును. ఆయన సత్యము తరతరములుండును. హల్లెలూయా. దేవునికి స్తోత్రములో చప్పట్లు కొట్టి దేవుని చూడండి. సమస్త దేశములు అంటున్నాడు. ఇప్పుడు కొన్ని దేశాలు యుద్ధం చేస్తూ అక్కడ మారణ హోమం జరుగుతూ భయాందోళనతో రకరకాలైన విధానాలతో ఉన్నారు. దేవుని స్తోత్రం. మరి ఇప్పుడు సమస్త దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఉన్న ఆలోచన ఏంటంటే ఇక 3వ ప్రపంచ యుద్ధము వస్తుంది, ఆరంభము అయింది. హల్లెలూయా కదా. అది మెల్లగా అగ్ని, ఆ నిప్పు అనేది కూడా వేరే దేశాలు కూడా రగులుకుంటుంది. హల్లెలూయా. చూడప్పుడు మరి క్రీస్తుని ఎరిగిన బిడ్డలుగా, క్రైస్తవ ప్రజలుగా, క్రైస్తవులుగా మనం ఏం చేయాలి? ఇట్టి భయంకరమైన విషయాలు జరుగుతాయని మనకి ముందే తెలియను. ఆయన చెప్తున్నాడు. అయితే మనం ఏం చేయాలి? మనము జాగరూకులై మెలకుగా ప్రార్థన చేస్తూ ఆయన రాకడ దిడీలున ఒకేసారి అంతా నిమ్మలంగా మంచిగా ఉన్నది అనుకుంటున్నప్పుడే ఒక గర్భిణీ స్త్రీ డాక్టర్ అయితే టైం ఇచ్చాడని చెప్పి ఉంటూ అలాగ వెయిట్ చేస్తుండొచ్చు. కానీ నొప్పులు ఒకసారి సడన్ గా స్టార్ట్ అయ్యి. హల్లెలూయా. సడన్ గా స్టార్ట్ కాగానే ఏమవుతుంది? ప్రసవం. అదే వస్తున్న నొప్పులు ప్రసవం టైం కావచ్చు అని హాస్పిటల్లో ఇంట్లో మతస్థానం వాళ్ళు పిలవండి మెసేజ్ ఇస్తూనే ఉంటాయి. హల్లెలూయా. మరి అట్లనే ఆయన రాకడ. హల్లెలూయా. అంతా ఎట్లా ఉన్నప్పుడు సరే, ఇప్పుడు బాగా యుద్ధం జరిగే చోట్ల జరుగుతుంది, ఎక్కడో జరుగుతుంది, మనకేం పెద్ద ఇబ్బంది. హల్లెలూయా. అని లేని దేశాల్లో ఉన్న బిడ్డలు తినచ్చు, త్రాగచ్చు, తందనాలు ఆడచ్చు, నాట్యం చేస్తున్నారు. హల్లెలూయా. తానన తనన తానన తానన తనన తానన తానన తనన తానన తానన తనన తానన పరలోకమే నా మాట, పరిశుద్ధమే నా శ్వాస అని ఎవరంటారు? ఎవరు పాడతారు? ఎవరు సంతోషంగా నాట్యం చేస్తారు? సిద్ధపడిన భక్తులు, సిద్ధపడినటువంటి క్రైస్తవులు. హల్లెలూయా. భయం భక్తి కలిగినటువంటి క్రైస్తవులు మరి సిద్ధపడి పాడుతుంటారు. హల్లెలూయా. యేసయ్య వస్తాడు మేఘాల పైన తనతో చేర్చుకొను. యేసయ్య చప్పట్లు, చేతులు కట్టుకొని కాదు, చేర్చుకొను. అంతా నూతన మాగు, బ్రతుకంతా నూతన మాగు, అంతా నూతన మాగు, బ్రతుకంతా నూతన మాగు. పరలోకమే నా మాట, పరిశుద్ధమే నా పరలోకమే నా మాట, పరిశుద్ధమే నా శ్వాస. భూమి నుండేది కొద్ది కాలమే, భూమి నుండేది కొద్ది కాలమే. యేసునికై సువిశేషముకై, సువిశేషముకై తనన తనన కన్నీరంతా తుడుమబడు, కష్టాలు మాయమవు. ఎవరు కన్నీరు, దుఃఖ, బాధ, వ్యాధి, సమస్యలున్నారు, అప్పు
వంటివి. అంతా నూతనమాగుం బ్రతుకంతా నూతనమాగుం. అంతా ఎక్కడ క్రీస్తు యేసు సన్నిధిలో, అక్కడ ఇక్కడ కాదు, ఎక్కడ పడితే అక్కడ కాదు. అందరూ ఉత్సాహంతో దేవుని సమస్త దేశములా అంటున్నారు. పరలోకమే నా మాట, పరిశుద్ధమే నా శ్వాస. అందరూ పాడాలి, పిల్లలు పెద్దలందరూ విని పాడండి. ఏం చూడొచ్చు అక్కడికి. భూమి నుండేది కొద్ది కాలమే, భూమి నుండేది కొద్ది కాలమే, యేసునికై సువిశేషముకై. విని పాడు. యేసునికై సువిశేషముకై. కళ్ళు మూసుకోండి ప్రతి ఒక్కరు, పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు. ఎందుకంటే సన్నిధి దృష్టి అవుతారు. ఆత్మ యొక్క స్వరాన్ని అభిషేకం దేవుని చేసే గొప్ప కార్యాలని. దావీదుగాంచి పాడమని నే కోరేదం, సంగీతకారుడు దావీదుగాంచి పాడమని నే కోరేదం. నాట్యమాడెదను ఆడెదను, అదే నాట్యమాడెదను. సన్నిధి వస్తే అప్పుడు కానీ నాట్యమాడెదను. పరలోకమే నా మాట, పరిశుద్ధమే నా శ్వాస. పరలోకమే నా మాట, పరిశుద్ధమే నా శ్వాస. భూమి నుండేది కొద్ది కాలమే, భూమి నుండేది కొద్ది కాలమే, యేసునికై సువిశేషముకై, యేసునికై సువిశేషముకై. నిలబడదాం, అన్న వాక్యం ఏంటంటే నిలబడదాం. ఎందుకంటే ప్రిపేర్ అలా కాలేదు, ప్రిపేర్ చేయబడలేదు, చున్నబడలేదు. కాబట్టి చున్నబడితే విత్తు నాటబడుతుంది. ముందుకు చేసి దేశం పరలోకమే ఇప్పుడు నేను చూస్తాను. ఆహా నా సొంత లోకమే ఎప్పుడు నేను చూస్తాను. ప్రతిదినం పరలోకం వరకు ఏ రాత్రి ఎప్పుడు ఏ గడియో తెలియదు. 24 గంటల్లో దేశంలో ప్రపంచంలో ఉన్న పగులు కొందరికి, రాత్రి కొందరికి, ఆయా రకాల కాలాల సమయాలు గంటలు డిఫరెన్స్. కాబట్టి ఆయన ఎప్పుడు వస్తాడో తెలుసా? మధ్యరాత్రి ఒక నిద్రపోతున్నప్పుడు వస్తాడో తెలుసు ఒకవేళ. ఎందుకంటే 10 మంది గుడ్డిగల కన్యకల్లో, గుడ్డిగల కన్యకలు 5 కన్యకలు చేసి చెప్పాడు కదా. గుడ్డిగల కన్యకల్లో ఉంటావా, గుడ్డిలేని కన్యకల్లో సిద్ధపడని విధముగా శైలం అయిపోయిందని చెప్పి అంగడికి వెళ్ళి తెచ్చుకోపోతావు. అప్పుడే వచ్చేస్తున్నాడు ఆ పెళ్లి కుమారుడు. సిద్ధపడిన వధువుని, సిద్ధపడినటువంటి వారిని వధువు సంఘంగా స్వీకరిస్తాడు. మిగతా వారికి చూసేసి ఎవరు నాకు తెలియదు పోటీ. అన్నిట్లో నాట్య మాట్లాడుతున్నా ప్రజలు ఈ లోకంలో స్తోత్రంలో రకరకమైనటువంటి పండ్లతో, అలవాట్లతో, అవకాశాలతో కొనసాగుతూ ఉంటున్నారు. ఇక్కడ అక్కడ పెరుగుతున్నారు. నేను భూమి మీద ఇటు తిరుగుతూ వచ్చానని సమాధానం ఇస్తాడు కదా. దేవుడికి స్తోత్రం. పరలోకమే ఎప్పుడు నేను చూస్తాను. ఎస్, ఈ మంచి లోకం అదే, ఈ లోకంగానే కాదు. ఎప్పుడు నేను చూస్తాను. ప్రతిదినం గ్లోరీ, మహిమ, ఆరాధన ఆయనకే. స్తోత్రం. దేవుని స్తోత్రం అర్థించండి. కాళ్ళు, కీళ్ళు, ఎముకలు ప్రతి సమస్యలో నుంచి, ఆత్మీయ, మానసిక, శారీరక ఇబ్బందుల నుంచి విడుదల పొందారు. అంతేకాదు వాక్యాన్ని సులువుగా దేవుని మర్మాన్ని గ్రహించడానికి, దేవుడిని మర్మాన్ని తెలుస్తాడు. Holy Spirit, God, speak to us, Lord.
మాతో మాట్లాడాలి తండ్రి. ఆత్మస్వరూపుడా అగ్ని ఆత్మ దిగుము మా ఒక్కొక్కరిపై తలలపై మా మనసు హృదయం ఆత్మ శరీరాలను మీకు సమర్పిస్తున్నాము. హల్లెలూయా. ఉడి కాంతరారి టోటల్ పీపుల్ బి టచ్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గ్లోరీ 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 గ్లోరీ. వివాహము తండ్రి తన కుమారుని వివాహం ఏర్పరిచి సిద్ధపరిచి రమ్మంటే ఆ పనులు ఈ పనులు చెబుతూ ప్రతి వ్యక్తి కూడా తమ పనుల్లో ఉన్నాడు. నాకు 10 ఎకరాల పొలం ఎదురు తీసుకున్నాను, చూడబోతున్నాను. నేను రకరకమైన పనులతో ప్రజలు ఎంతో బిజీగా ఉన్నారు కదా. దేవుడికి స్తోత్రం. దేవుడు సిద్ధపరిచి వచ్చి ఆరగించండి విందు అంటే దేవునికి స్తోత్రం, దేవునికి వందనాలు. ఈ రోజుల్లో చూసినట్లయితే ఈ కొండ 2 ఫంక్షనాల మధ్యలో ఉంది. ఇప్పుడు ఒకప్పుడు ఏమి లేవు, ఏమి చుట్టుపక్కల లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడిని తరలించుకొని ఆ ఫంక్షనాలలో ప్రజలు కిక్కిరిసినట్లుగా యేసు నామములో కిక్కిరిస్తురు గాక. ఆత్మీయమైనటువంటి ఒక ఫంక్షనాలుగా ఇంకా యేసు నామములో విస్తరించును గాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఒక్క మాట ఒక స్తుతి దేవుడు మాట్లాడిన బికాజ్ ప్రజలు అలాగా పరిగెడుతూ దినములలో ఈ చివరి దినాలలో ఎక్కువ అవుతాయని యేసు ఏది చెప్పాడో ప్రభువైన యేసు అవే జరుగుతున్నాయి కాబట్టి బిడ్డ దేవునికి స్తోత్రం. నీ విలువైన సమయాన్ని ఇది యెహోవా చేసిన దినము, దీని ఆనందించి ఉత్సహించి సంతోషించుడు అన్నాడు. కాబట్టి దేవుడు చేసిన దినము కాబట్టి 118:24 వచనాలు దేవుడు చేసిన ప్రతి దినాన్ని దేవుని క్రీస్తు జీవిత కాలంలో మనం జీవించడానికి ఆయన ఇచ్చిన ప్రతి దినాన్ని కూడా ఆత్మలో ఆనందించాలన్న సత్యాన్ని నేర్చుకొని మనం సంతోషిస్తూ బలాభివృద్ధి చేసుకున్నాము. హల్లెలూయా. నా బలం ఆయనే. హల్లెలూయా. హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయంలో 19-20 వచనాల్లో ఏమంటాడో కొంచెం చదివిందాం. అదిగా ఉండాలి మీ బలం నా బలం. దేవుని స్తోత్రం. హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయంలో చూసినట్లయితే హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయంలో చివరి 3 వచనాలు పైనుంచి చూసాము. 17 నుంచి 19. మీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. హబక్కూకు 3:17-19 చూడండి. అధ్యాయం చూసుకోండి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపక పోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ మాటల్ని మన విడికిలో తీసుకొచ్చినందుకు స్తోత్రాలు చప్పట్ల రూపంలో చెల్లిస్తామా. ఏమంటున్నాడు హబక్కూకు? అంజూరపు చెట్లు పూయకుండినను. అంజూరపు తోట వేశాడు ఉంది. అంజూరపు తోటలో ఏం లేకపోయినా అంజూరపు చెట్లు పూయకుండినను. ద్రాక్ష తోట మరలా రకరకాల పంటలు వేసినట్లు ఇప్పుడు ఒకటే పత్తి పంట కొట్టు ఏ మందు కొట్టు అన్నట్లు
వేస్తున్నారు, కొడుతున్నారు, వచ్చినా రాకుండా దిగుబడి. హల్లెలూయా. ఇక్కడ 2 రకాల తోటలు. ద్రాక్ష చెట్లు అంటే ఇంకొక రకం చెట్లు కూడా. ద్రాక్ష చెట్లు ఫలింపక పోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాక ఇంకా పైరు ఇంకా ఉంది, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, ఆయన గొర్రెలు కూడా ఉన్నాయి, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినా, శాలలో వేరు రకాల పశువులు, ఒంటెలు కావచ్చు, మరి గాడిదలు, గుర్రాలు, రకాలు ఇంకేమైనా కావచ్చు. నేను యెహోవా యందు ఆనందించేదను. హల్లెలూయా. ఎవరి యందు ఆనందిస్తాడట ఆయన? యెహోవా యందు ఆనందిస్తాడు. అవన్నీ లేకపోయినా ఆనందిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఉండి ఆనందించేవాళ్ళు ఎంతమంది ఆనందిస్తారు? ఆనందించగలరా? అన్ని ఉండి ఒక విందుకు సిద్ధం చేసి రమ్మంటేనే నేను పోయి పొలం చూసుకోవాలా, 10 ఎకరాల పొలం ఉంది అని చెప్పి అంటున్నాడు. హల్లెలూయా. నాకు ఇంకో పని ఉంది అని చెప్పుకుంటున్నారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో వారి టైంలో వస్తారు. యేసుప్రభువు కూడా ఇంకొకటి కూడా చెప్తారు కదా, వారి టైంలలో వచ్చినటువంటి వాళ్ళకి ఏ జీతం ఇచ్చారో కూడా ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే ఇవన్నీ లేకపోయినాను, నెగిటివ్ అయినా కూడా నేను ప్రభువునందు యెహోవా యందు ఆనందిస్తాను. ఆయన ఎందు ఆనందించాలంటే మనకి మరి మనలో ఏముండాలి? ఆయన ఆనందింపజేసే ఆనంద అభిషేక తైలం ఉండాలి. ఆనందింపజేసే ఆనంద అభిషేక తైలం. తలనొప్పి పోవాలంటే తలనొప్పి టాబ్లెట్ వేసుకుంటారు కదా, జ్వరం పోవాలంటే జ్వరంకి ఒక టాబ్లెట్. హల్లెలూయా. ఇంకా రకరకాల రోగాలకి రకరకాల టాబ్లెట్లు వేసుకుంటారు కదా. మరి ఆనందింపజేసే టాబ్లెట్ తైలము ఉందా లేదా? అంటే భౌతిక లోకంలో లేదు. హల్లెలూయా. మన ఫార్మసీలలో దొరకదు ఎక్కడ. కాబట్టి ఎక్కడ దొరుకుతుంది ఆ టాబ్లెట్? దేవుడి దగ్గర. పరమ వైద్యుడు ఆయన ప్రిస్క్రైబ్ చేసినటువంటి టాబ్లెట్ వలన మనకున్నటువంటి వ్యాధులు, బాధల్లో మన మనోవ్యాధులకు మందే లేదంటారు కొందరు. హల్లెలూయా. మందే లేదంట. హల్లెలూయా. ఉందా లేదా? ఎస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎస్. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడదాం. ఉంది అన్నటువంటి వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. ఉంది. ప్రతి ఒక్క మనోవేదనకు మందు ఉంది. హల్లెలూయా. అది సైతాన్ చెప్పింది అట్లా. లేదు మందు లేదు లేదని చెప్పి కళ్ళు కప్పేసింది, గుడ్డోలని చేసింది ఇంతకాలం. హల్లెలూయా. మైండ్ కూడా మూసేసింది. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. మందులున్నాయి. అన్ని రోగాలకు ఒకటే మందు అని ఇంకొకటి వస్తాడు. హల్లెలూయా. సర్వరోగ నివారణ. హల్లెలూయా. ఇది బాగానే ఉంది. సర్వరోగాలకి ఒకే టాబ్లెట్ అంటే ఒకే మందు అంట. పోదరాని చెప్తారు వాడు రకరకాల ఏం చెప్తాడంటే రకరకాలుగా చెప్తాడు వాడు. హల్లెలూయా. వాడు గంటన్నర రూపేస్తాడు. వాడికి 2 గంటలు రూపేసినా వాడి ప్రసంగానే ఇంటనే ఉంటాడు. చుట్టూ కమ్మి వాడి చుట్టూ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సరే, మరి ప్రభు ఏ రోగానికి ఆ టాబ్లెట్ ఉన్నప్పుడు మరి ఆత్మీయ, మానసిక, శారీరకమైనటువంటి వాటికి కూడా ఆ టాబ్లెట్లు అలాంటి ఆయింట్మెంట్ ఆనంద తైలాభిషేకం. హల్లెలూయా. కాబట్టి దానికి ప్రభు తన దగ్గర ఉంచుకున్నాడు. తన మాటలో ఆయన తన వాక్కును పంపి 107 కీర్తన 20 వర్షంలో ఏమంటాడు? చదవండి. తన 107 కీర్తన 20 వర్షంలో. కాబట్టి ఆ వాక్కు మరి మనకు పరిశుద్ధ గ్రంథం దేవుడు తన ఆత్మ స్వరాన్ని వినిపిస్తున్నప్పుడు మనము చక్కగా వినాలి. విని మనము మన ఆత్మీయ స్థితిని చెక్ చేసుకోవాలి. మానసికంగా వేదనలో, దుఃఖంలో ఉంటే, కన్నీరులో ఉంటే గనక మరి అక్కడ దేవుడు తాకుబడినట్లుగాను, అక్కడ ఎక్కడైతే ఆ మనో వేదన, బాధ, దుఃఖం ఉంటుందో దాన్ని బలపరచు, దాన్ని నుండి విడుదల, స్వస్థత ఇచ్చినట్లు నమ్మాలి. మనము నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యమవుతుంది. 107:20 చదవండి. 107 కీర్తన. 107 కీర్తన 20 వర్షం. తన వాక్కును పంపి
ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసి వారిని బాగు చేసెను. ఆయన ఆయన వారు పడిన గుంటల్లో నుండి వారిని విడిపించెను. అంతేకాదు, వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. హల్లెలూయా. వారిని బాగు చేయడము మాత్రమే కాదు, డాక్టర్ టాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేసి ఇస్తుంది కదా, ఈ 3 రోజులు వాడు లేదా 6 రోజులు వాడు 1 వీక్ వాడు అనే కదా, వాడుతూ ఉంటా మెల్లగా. కాబట్టి అలాగే తన వాక్యాన్ని ఒక్కొక్కటి మనం వింటూ, తింటూ, త్రాగుతూ, రుచిస్తూ, మనము ధ్యానిస్తూ, మనము ప్రార్థిస్తూ, ఆరాధిస్తూ, స్తుతిస్తూ ఉంటున్నప్పుడు ఏ గుంటలలో ఎవరైతే పడి ఉన్నారో ఆ గుంటలో నుంచి ఆయన ఏం చేస్తాడు? గుంటలో నుండి లేవనెత్తాడు, గుంటలో నుండి విడిపిస్తాడు. వేటకాని ఉరి నుండి పాట ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి అవి అలాగ గుంటలు అనేవి రకరకాలైనటువంటి ఉరులు గాని వేటగాడి వేసి కట్టబడినటువంటి చోట్లలో నుంచి విడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మరి అలాంటి గుంటలు మరి అపవాది మామూలుగా ఇంకో కొండ మీదకి వస్తున్నప్పుడు దారులు రకరకాల కట్టలేసి ఉంటాయి. ఒక్కోసారి లేచి చోట్ల కట్టలేస్తారు, ఇంకేదో మడలేస్తారు. హల్లెలూయా. ఎందుకు వేస్తారంటే కుందేళ్ళు పట్టుకుంటుంటారు. హల్లెలూయా. దారులు మళ్లించి వాటిని పోయే దారుల నుంచి మళ్లించడానికి ఏం చేస్తారు? అడ్డంగా వేస్తారు. వారు ఎక్కడైతే ఉరిలేసాడో ఆ ఉరి దగ్గరికి పోవాలి, అప్పుడు కానీ అది ఆ ఊరిలో పడుతుంది. హల్లెలూయా. మనల్ని కూడా సాతాను అట్లాగా ప్రలోభం పెడుతూ మోసం చేస్తూ లోకంలో రకరకాల పలు విధాలైన తన టాక్టిక్స్ ద్వారా, హల్లెలూయా, దాని యొక్క కుయుక్తుల ద్వారా మనల్ని మోసం చేయడానికి మన మనసును తాకుతూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన మనసుని ఏకాగ్రతతో మనం నిలబెట్టుకొని ధ్యానించడానికి స్థిరమైనటువంటి మనసును రావాలంటే మనము యెషయా 26:3 చూడండి. 26:3 యెషయా స్థిరమైనటువంటి స్థిరత్వం కలిగినటువంటి మనసు మనం కలిగి ఉండాలంటే ఏ రకమైనటువంటి శోధనలు, ఏ రకమైనటువంటి ఉరులు, వేదనలు, ఏ రకమైన గుంటలు అపవాది తవ్వినా కూడా పడవేయటానికి, మోసం చేయడానికి మరి కాపులా కాస్తూ ప్రవర్తిస్తూ, దొంగవాడు ఏ విధంగానైతే దొంగతనం చేయడానికి ప్రవర్తిస్తూ ఉంటాడు, ప్రయత్నం చేస్తూ ఉంటాడో మరి మరి మనము మరి అలా పడిపోకుండా జాగ్రత్తగా మనం విడుదల పొందుకోవాలి. విశ్వాసం, దేవుని మాటలు బట్టి చదవండి. 26:3 ఎవని మనసు నీ మీద ఆనుకొనునో, ఎవని మనసు, ఏ వ్యక్తి యొక్క మనసు నీ మీద ఆనుకొనునో, యెహోవా యేసయ్య మీద ఆనుకొనునో, వానిని నీవు పూర్ణ శాంతి గల వానినిగా కాపాడుదువు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం రూపంలో చప్పట్లు కొట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తాము. ఎలాగా ఆయన పూర్ణ మనస్సుతో శాంతి గలవారుగా చేస్తానని చెప్తున్నారు. కొంచెం కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎక్కడ మన మనసు అనుకోవాలంటున్నాడు? ఏ వ్యక్తి అయితే మనసు, ఎవని మనసు ఆయన యెహోవా యేసు మీద అనుకొనునో వానిని, ఆ వ్యక్తిని పూర్ణ శాంతి, 100% శాంతిని. హల్లెలూయా. ఆవగింజ చిన్నదే కానీ దానిలో ఉండేటువంటి పదార్థము, విత్తనము నిండుగా ఉంటుంది. నీ విశ్వాసం, నా విశ్వాసం ఆ విధంగా దేవుని మీద ఆనుకోవడం అంటే పూర్తిగా ఆనుకోవాలి. హల్లెలూయా. పూర్తిగా ఆనుకోవాలి. హల్లెలూయా. మన మనసుని దొంగిలించడానికి అపవాది అనేక ప్రయత్నాలు చేస్తుంటాడు. కాబట్టి మన మనసుని దేవుని మీద మనము నిలపాలి. హల్లెలూయా. నిలపాలంటే ఏం చేయాలి? కీర్తన 1:1 ఏమంటాడు? దివారాత్రులు ధ్యానం చేయవాడు ధన్యుడు అంటాడు. కాబట్టి ఆ కీర్తన 1లో ఆ విధముగా మరి దుష్టుల ఆలోచన చొప్పున నడవక. దుష్టులన్నీ ఇక్కడ సాతాను పట్టుకున్నాడు, కొందరు నివసిస్తున్నాడు. కాబట్టి వాళ్ళు దుష్టులుగా మారిపోయినారు.
మరి వారి ద్వారా మరి 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 అపవాది సాతాను మోసం చేయడానికి వస్తుంటాడు. కాబట్టి అందుకే చదవండి కీర్తన 1:1 చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. ఎక్కడ ఆనందించాలంటున్నాడు? యెహోవా ధర్మశాస్త్రం. హబక్కూకు నెగిటివ్ స్థితిలో కూడా ఆనందించాడు. హల్లెలూయా. ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, అంజరపు చెట్లు పూత పూయకుండాను, ఒలివ చెట్లు కాపుకి చేనులో పైరు లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను ఆయన యెహోవా యందు ఆనందించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ధర్మశాస్త్రమునందు దుష్టుల ఆలోచన చొప్పున మరి పాపుల మార్గములో నడవక, మరి ఎవరైతే దివారాత్రులు పరిశుద్ధ ఈ గ్రంథాన్ని, దేవుడు ఇచ్చినటువంటి ఈ గ్రంథాన్ని ధ్యానిస్తూ, మరి ఎవరి మనస్సు ఈ గ్రంథం మీద, దేవుని మీద, వాక్యమై దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ దేవుని మీద మరి వారి మనస్సు వాక్యం మీద పెడతారు. యోహాను 1:2 చెప్పాడు కదా, అదిలో వాక్యం ఉంది, వాక్యము దేవుని వద్ద ఉంది, ఆ వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి ఆ వాక్యములో ఏముంది? జీవం ఉన్నది. ఆ వాక్యము, ఆ జీవం మనుషులకి ఏమైంది? వెలుగయింది. హల్లెలూయా. మరి ఆ వెలుగు మనుషుల యొద్దకు వచ్చాడు. కానీ మనుషులు ఎక్కడున్నారు? మరి చీకటిలో ఉన్నారు. హల్లెలూయా. వెలుగు వచ్చింది మనుషుల మధ్యలోనికి, అయినప్పటికీ వారు చీకటిలో ఉన్నారు. వాక్యం ద్వారా మనోనేత్రాలు వెలిగించడానికి వచ్చాడు ఆయన. కానీ మనోనేత్రాలు తెరబడకుండానే ఇంకా బంధింపబడిన స్థితిలోనే, మోసగించబడిన స్థితిలో నానా విధాలుగా, మరి పలు విధాలుగా తమ సమయాన్ని వృధా చేసుకుంటూ నిజంగా ఆనందించాల్సిన ఆనందాన్ని ఆనందించక, బలం పొందక బలహీనులుగా తయారైపోతున్నారు. హల్లెలూయా. బలం ఎక్కడుంది? అంజూర పండ్లలో ఉందా? ద్రాక్ష పండ్లలో ఉందా? ద్రాక్ష సారాయంలో ఉందా? హల్లెలూయా. బత్తాయిలో ఉందా? మాంసాహారంలో ఉన్నదా? ఉంది. బతికున్నంత వరకే కొంతకాలము ఈ యొక్క భౌతిక శక్తిని కోల్పోనంత వరకు వాటిలో శక్తి అవుతుంది. హల్లెలూయా. నువ్వు భౌతిక శక్తిని ఎప్పుడైతే నీ శరీరం నుండి కోల్పోతావో, నువ్వు ఇంకెంత గొప్ప బలం ఇచ్చే విటమిన్లు A to Z, హల్లెలూయా, విటమిన్లు తిన్నా నీ శరీరంలో ఇక భౌతిక ఆహారం ఇచ్చే బలం నీలో పని చేయదు. నిశ్చయముగా నువ్వు దివారాత్రములు దేవుని నీ మనసు ఆయన మీద పెట్టి ధ్యానిస్తున్నప్పుడు నీవు నిజమైన బలం పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బుక్లో ఏదైతే మరి నిజంగా ఆయన 18వ వచనంలో చూడండి, నేను ఫిలిప్పి 4:4 కూడా పౌలు అంటాడు, మరలా చెప్తున్నాను ప్రభునందు సంతోషించుడని పౌలు అంటాడు. హల్లెలూయా. ఒకప్పుడు యేసు ప్రభు నమ్మేవారిని, ఆయన అనుసరించే వారిని పట్టుకొని హింసించాడు. ఆనందం, పైశాచిక ఆనందం ఆనందించాడు. హల్లెలూయా. పట్టుకోవడం, గుర్రాల మీద వెళ్ళి ఇక అనుచరులతో వెళ్ళి దమస్కు మార్గంలో గొప్ప గొప్ప ప్రధానులతోటి లెటర్లు అనుమతి పొందుకొని ఇక మన వైపు, మన దిక్కు, మన వర్గంలో లేకుండా, మన మతంలో లేకుండా ఉన్నటువంటి వాళ్ళని చూడండి, ఇక నేను ఎట్ట పట్టుకొని వస్తాను అని చెప్పి, నాకు రాసి ఒక ఉత్తరం అని చెప్పి రాపించుకొని ఇక బయలుదేరాడు. గొప్ప వీరుడిగా బయలుదేరాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్టి మిట్ట మధ్యాహ్నం సమయంలో దమస్కు రాగానే నీతి సూర్యుడైన యెహోవా దేవుడు యేసు ప్రభువుగా తన వెలుగును విరజింపజేసి ఆయన పట్టుకున్నాడు. హల్లెలూయా. ములికోలకు ఎదురు తన్నుట తగునా? మానుకో. ఎవరికి దెబ్బ తగులుతుంది? తన్నేవాడికి
ఆ తన్నుకు దెబ్బ తగులుతుంది. హల్లెలూయా. తట్టు తలిగినప్పుడు ఎవరు గుర్తుకొస్తారు? దేవుడు కాదు, అమ్మ గుర్తుకొస్తుంది ఫస్ట్. హల్లెలూయా. అమ్మను పిలుస్తూ దేవుడు విలువ ఫస్ట్. హల్లెలూయా. అమ్మ మంచి దేవుని మీద పోయినప్పుడు నీ మనసు అనుకున్నప్పుడు అప్పుడు యేసయ్యా అంటావు. నిజంగా అంతవరకు అమ్మనే వస్తుంది. హల్లెలూయా. అమ్మని స్థానంలోకి వచ్చి లేపుద్దా? చిన్నప్పుడు అంటే లేపింది. ఆ తర్వాత నీ ఇష్టం ఉన్నట్టు పోయి అటు ఇటు ఏడబట్టి ఆడబట్టి తప్ప కళ్ళు కలపలేదా? గుడ్డిదానవా? గుడ్డివాడు. హల్లెలూయా. చిన్నప్పుడు ప్రేమ వేరే, ఆ తర్వాత బాధ, అయ్యో నొప్పి కలిగింది అంటది. కానీ ఇప్పుడు మాటలన్నీ మళ్ళా తర్వాత ప్రేమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణ కర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ఎస్, హల్లెలూయా. చెప్పలు కొట్టి ఎస్ పాడినప్పుడు చెప్పలు కొట్టినప్పుడు దేవుడు వాక్యాన్ని ప్రతిస్పందించినప్పుడు అలా దేవుడు, ఎందుకంటే మన నరనరంలో దేవుని యొక్క జీవాన్ని, ఆ శక్తిని మరి ఆయన నింపుతూ మనకు మెల్లగా టాబ్లెట్ వేసుకుంటే మందు పనిచేస్తా లేదా? దేవుని వాక్యం కూడా ఎప్పుడైతే ఈ వెలుగు ప్రవహిస్తుంటుందో మెల్లగా బలహీనత అనేటువంటి నొప్పి, ఆ బాధ, ఆ వేదన, ఆ దుఃఖం, ఆ చీకటి అనేది మెల్లగా తొలగిపోతుంది. పొరలు కమ్ముకున్నాయి. సౌలుకైతే ఆ వెలుగు పడినప్పుడు ఆ చూడలేక పొరలు కమ్ముకున్నాయి. హల్లెలూయా. 3 రోజులు ఇక నీవు హింసించుతున్నది నన్నే, ఎవరు ప్రభువా అంటాడు. ముందు ఏమంటాడంటే ఎవరు ప్రభువా నీవు అని అంటాడు. యెహోవా నీ ప్రభు అని కూడా అంటారు. కాబట్టి ఎవరు ప్రభువా మీరు అన్నప్పుడు నీవు హింసించుచున్న యేసును నేనే. హల్లెలూయా. అబ్బా, ఎంత మంచిగా యేసయ్య. చేపలు పట్టుకోవడానికి బెస్ట్ వాడు, గాలానికి ఎర్ర పెట్టి ఎట్ట పట్టుకుంటాడు. హల్లెలూయా. యేసయ్య ఏ ఎర్ర పెట్టలే. మునికోళ్ళకి తనడానికి పోతే ఇక తంతావా ఎంత తను చూద్దామని చెప్పి ఇక మరి ప్రభు మిట్ట మధ్యాహ్న సమయంలో మరి ఆయనను పట్టుకోవడానికి ఆయన ప్రణాళికలో ఆయనకు ఎదురుపడ్డాడు. హల్లెలూయా. టుడే ఏ ప్రాంతము, ఏ డమస్కస్, ఏ సమరియా, ఏ సిరియా, ఏ ప్రాంతము, ఏ ఇజ్రాయేలు, ఏ యొక్క యెరూషలేము, ఇట్టి పేర్లు వింటున్నటువంటి చోట్లల్లా కూడా ఏం జరుగుతుంది? యుద్ధము. యెహోవాదే కాదు, యుద్ధము సైతానుదే. యుద్ధము. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఆయన చిత్తంలో జరగవలసినటువంటి 3వ ప్రపంచ యుద్ధము ఆరంభమైనా ఆయన చిత్తంలో జరిగేదాన్ని ఎవడు ఆపలేడు. కానీ హల్లెలూయా. ఈ లోక అదిగా అపవాది సాతాను తను కూడగట్టుకొని ఆయన మీదకి వచ్చినా కూడా ఆయన ఎవరు జయించలేరు. ఇజ్రాయెల్ కాపాడువాడు కొనకడు, ఎదురవ్వడు. కాదు, నువ్వు కూడా ఇజ్రాయెల్గా, నేను కూడా ఇజ్రాయెల్గా మార్చివేయబడాలి పూర్తిగా. హల్లెలూయా. యాకోబు మనస్తత్వంలో నుంచి సంపూర్ణంగా బయటకు వచ్చేసి నువ్వు యాకోబుగా దగ్గర నుంచి నీవు బాగానే నీ తెలివి ఉపయోగించి యాకోబుగా ప్రవర్తించావు. కానీ ఇక్కడ నుండి దేవునితో కూడా పోరాడాడు కదా. అలసి ఆ రాయి పెట్టుకొని నిద్ర పడుకున్నప్పుడు ఆయనకు ఒక కలగన్నాడు కదా. హల్లెలూయా. ఆ రాయి ఈ స్థలం చాలా భయంకరమైనది అని రాయి నిలబెట్టి దాన్ని ఒక మందిరముగా దాన్ని నూనె పోసి దాన్ని అభిషేకించాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని దూతలు పైనుండి కిందికి, కింది నుండి మీదికి ఎక్కుతున్నటువంటి ఒక నిచ్చెనగా తను చూశాడు. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా దేవునికి స్తోత్రం. దేవలోకంలో మంది దేవుని యొక్క దూతలు పరలోకంలో పరిశుద్ధులని నిత్యం స్తుతించి ఆరాధించి కనపరిచినట్లు యెషయా కనపడిన దర్శనం కూడా అది. పాపలోక ప్రజల మధ్య, పల్లెటూరు గ్రామాలలో ఉన్నటువంటి మనుషుల మధ్య ఉన్న యెషయా పాపం మాట్లాడుతూ, చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉన్నటువంటి యెషయాకు ప్రభు నా నిమిత్తం ఎవరు పోతారని మాట్లాడుతున్నప్పుడు మరి దేవుడు మరి ఆయనకు వచ్చిన దర్శనం కానీ విడికిని బట్టి నేను పాపిని నన్ను పంపుతాడా మరి అనుకుంటున్నాడు. కానీ ఇదిగో
నేను చెడ్డ మాటలు మాట్లాడలేను, ఇట్లాంటి బలహీనత నాకున్నాయి అనుకుంటున్నప్పుడు ఎవరిని పంపుతున్నానని మాట్లాడుతూ దేవలోకంలో దేవుడు దేవదూతల మధ్యలో ఇప్పుడు నేను ఒక వ్యక్తిని పంపుతున్నానని చెప్పి అగ్ని కారు పరలోకంలో నుండి దూత ద్వారా పంపించి తన పెదవులని కాల్చి వేస్తాడు. హల్లెలూయా. కాల్చి పెదవుల్ని పరిశుద్ధపరిచినప్పుడు అప్పుడు నేనున్నాను ప్రభు, నన్ను పంపు. హల్లెలూయా. ఆయన అనుకున్న దాన్ని నీ పెదవులు నీ పాపాన్ని తీసివేశానని అంటే పరిశుద్ధాత్మ వాక్కు చేత పరిశుద్ధాత్మ చేత మనం పరిశుద్ధపరచబడతాం. హల్లెలూయా. వాక్యం మనం పరిశుద్ధపరుస్తుంది. క్రీస్తు యేసు రక్తం మనం పాపముల నిమిత్తం పశ్చాత్తాపపడి ఎవరి పాపములు అతిక్రమములు ఒప్పుకున్నవాడు ధన్యుడు అంటాడు ప్రభు కూడా. కీర్తన 32లో దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది కన్నా 4:6 కూడా. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం మన హృదయమైన వాక్యానికి వచ్చి ప్రజ్ఞ దర్శనం 3:28లో తలుపు కొడుతూ ఉన్నాడు కనుక తలుపు తీసినప్పుడు ఎవరైతే స్వరమైన తలుపు తీస్తారో వారితో వచ్చి వారితో కూడా భోజనం చేస్తాడు, నివసిస్తాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అయితే ప్రభు మనతో ఆయన కలిసి మనతో మనల్ని ప్రభునందు ఆనందింప చేయడానికి ప్రభు యెహోవా యందు నేను సంతోషిస్తాను, నా రక్షణకర్త దేవుని యందు ఆనందిస్తానని చెప్తున్నటువంటి ఈ యొక్క హబక్కూకు 19వ వచనంలో ప్రభువుకు యెహోవాయే నాకు బలము అంటాడు. హల్లెలూయా. ఎవరు బలము? ప్రభువుకు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను. లేడి కాళ్ళు గుట్టలు మెట్టలు పర్వతాలు కొండలు ఎట్లా ఎక్కుతుంది? అది ఎట్లా ఎక్కుతుంది? లేడి జింక పరిగెడుతూ ఎక్కుతుంది. హల్లెలూయా. ఇలా కూడా ఈ కొండకి దేవుని మందిరానికి వచ్చే ఒక కీర్తన ఉంటుంది. హల్లెలూయా. ఆ మందిరానికి వచ్చే వాళ్ళు వస్తూ పోతున్నప్పుడు ఆ యొక్క కొండ చెలమల మాగు అది అలాగా తయారవుతుంది. యెహోవా మందిరంలో దర్శింపాలని ఊరిలుచున్నాను ఆయన దగ్గరికి వెళుతూ పోతూ వస్తున్నప్పుడు మేత దొరికినట్లు హల్లెలూయా శక్తి బలం పొందడం జరుగుతుంది. హల్లెలూయా. మన మానసికంగా ఉన్న శోధన వేదన సమస్య ఏదైతే ఉంటుందో మెల్లగా టాబ్లెట్ పనిచేయడం వల్ల ఏమవుతుంది? అబ్బా డాక్టర్ దగ్గర వచ్చింది కదా, టాబ్లెట్ వేసుకున్నా, పూట అయింది, 2 రోజులు సాయంత్రం వరకు ఎట్టుందంటే కొంచెం హల్లెలూయా అని చెప్పుకున్నట్టు. హల్లెలూయా. ఈరోజు కొంచెం ఉంటే సాయంత్రానికి ఇంకా మధ్యాహ్నానికి ఒకటి శిష్యులకి మళ్ళీ ఇంకొంచెం తెప్పరిల్లుతుంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఏమవుతుంది? మొహం కడుక్కొని నీళ్ళు తాగితే అబ్బాయి ఇప్పుడు కాలు చేతులు కడుక్కుంటే కొంచెం తెప్పరిల్లినట్టయింది, హాయి ఉంది, చల్ల గాలి అంటారు కదా. ఈ ఒంటికే అట్లా అనిపిస్తే మరి మనసుతో యుద్ధం చేస్తున్న సాతాను. హల్లెలూయా. పంటి నొప్పికి వస్తే పంటికి అయ్యో ఏం తినాలన్నా అయిపోయింది, ఏం తాగాలన్నా. హల్లెలూయా. పళ్ళ నొప్పి డాక్టర్ దగ్గర అక్కడ పోయినాక పట్టుకొని పండ్లు వీకి సూదేసి పండ్లు వీకిన తర్వాత అప్పుడు ట్రీట్మెంట్ ఇస్తుంటే అబ్బా ఇంతకుముందు ఎంత పుచ్చిపోయింది, ఎంత బాధ ఉండేది కానీ తినేపోయింది, దానిపోయింది. అని ఇప్పుడు మళ్ళా డాక్టర్ దగ్గర మందు అయిన తర్వాత మందు వాడుతుంటే అందులో ఏదో పోస్తూ ఉంటే పురుగులు పోయి కొత్తది వచ్చినాక లేదా 2 పండ్లు పోయి అయ్యేస్తే, లేకపోతే 4 పండ్లు పోతే 4 పండ్లు 4 వేస్తే హల్లెలూయా అన్నీ పోతే పైన ఎక్కింది అన్ని వేసిన తర్వాత అబ్బాయి ఇప్పుడు కొంచెం తినగలుగుతున్నానని ముసలోడు అంటాడు, ముసలం అంటాడు. హల్లెలూయా. అట్లాగనే దేవుని యొక్క జీవం కలిగిన మాటలు మనం వింటూ తింటున్నప్పుడు కూడా తెప్పరిల్లినట్లుగా మన మనసు, హృదయం, మన ఆత్మ, శరీరానికి ఆ తేలికపాటు నూతన శక్తి బలం వస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. తప్పకుండా దేవుడు మనల్ని ఆయన సన్నిధిలో ఆనందింప చేస్తూ సంతసింప చేస్తూ ఉంటాడు. చివరి వచనం దగ్గర అయిపోయింది. అది 19వ వచనం చదివామా? కాబట్టి ఆ రీతిగా మరి ప్రభు కాబట్టి మరి మత్తయి 11వ అధ్యాయము మనం ఏమైతే చదివినామో దానిలో ఒక్కసారి మరొకసారి జ్ఞాపకం చేసుకొని ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు చూడండి ఎలా పిలిచాడో, నా యొద్దకు రండి నేను మీకు నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నారు తెలుసా? ముందు అది ఆహ్వానం. హల్లెలూయా. ఆహ్వానించినప్పుడు డాక్టర్
డాక్యుమెంటరీలో ఉంటుంది కదా, ఇట్లా చైర్లు వేసి అక్కడ కౌంటర్ ఉంటుంది, ఇంకో ఉంటుంది కదా. హల్లెలూయా. వచ్చిన తర్వాత మా డాక్టర్ గారు కలుస్తారమ్మా అని మంచిగా అక్కడ చెప్పి వాళ్ళని సరదాగా కూర్చోండి అని ఫ్యాన్లు వేస్తారు, లేదంటే ఇంకా ఎండాకాలం ఏసీలు కూడా పెడతారు. హల్లెలూయా. మరి నీ వంతు రావాలంటే కొంచెం అక్కడ తెర మీద ఒక బొమ్మ కూడా తీసుకొస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత అట్లాగా మరి సరే, ఇప్పుడు నీ టైం వచ్చింది. నీ టైం వచ్చినప్పుడు ఇప్పుడు ప్రభు ఈ వాక్యంతో మాట్లాడుతున్నా, చదవండి ఆ వాక్యం, చదవండి బ్రదర్. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అని అన్నాడు. నేను సాత్వికుడను. నేను ఇప్పుడు అంటున్నాడు చూడండి, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నేను దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, నా యొద్ద నేర్చుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్తున్నా, నేను ఎట్లాంటి వాడునో, మరి సాత్వికుడును, దీన మనసు కలవాడను. కాబట్టి మీ మీద నా కాడి, నేను కూడా కాడి ఎంచుకున్నాను, దేవుని ఆజ్ఞలు అనేటువంటి కాడిని. దేవుని ఆజ్ఞలు నా తండ్రి ఏది నాకు చెప్పాడో అది నేను చేస్తూ వస్తూ ఉన్నాను. చెప్పి తండ్రి చిత్తం నెరవేర్చవలసినటువంటి సమయానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఫాస్టింగ్ ఉపవాసము మరి ఆయన ఉన్నప్పుడు వెంటనే దేవుని యొక్క బాప్టిజం పొందినప్పుడే దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చింది. హల్లెలూయా. ఆత్మతో నిండుకున్నాడు ఆయన. ఆత్మతో నిండుకొని ఆయన ప్రార్థనలో సంతోషంలో ఉన్నాడు. ఆత్మతో నిండుకున్నప్పుడు ఇదిగో నా కుమారుడు ఈయన యందు నేను ఆనందించున్నాను. మత్తయి 12:18 తండ్రి అయిన దేవుడు అంటాడు. హల్లెలూయా. ఆయన యందు నేను ఆనందించుచున్నాను. ఎందుకంటే తాను తగ్గించుకున్నాడు. కాబట్టి నీతి అవతిలో జరగాలని చెప్తే ఆయన తగ్గించుకున్న ఆ విధంగా ఆ యొక్క బాప్టిజం యోహాను దగ్గరికి వెళ్ళి అలా తీసుకున్నాడు. ఆ తర్వాత ఆయన కనబడింది, ఆయనే నువ్వు ఎవరి మీద దేవుని ఆత్మ దిగి వచ్చి చూస్తావో ఆయనే ఈ గొర్రెపిల్ల, దేవుని యొక్క గొర్రెపిల్ల, లోకం యొక్క పాపాలను పరిగణించే గొర్రెపిల్ల. కాబట్టి మీ నాన్న నుండి నేర్చుకోండి, నేను సాత్వికుడను, దీన మనసు గలవాలను కనుక మీరు మీ మీద నా కాడి ఎత్తుకోనండి. ఈ వాక్యమును మీరు అనుసరించండి. ఈ మాటలు ఏం చెప్తున్నాయో దాన్ని బట్టి మీరు నడుచుకోవడం ప్రారంభించండి. అప్పుడు మీ మీద కాడి ఎత్తుకోనండి. ఆ కాడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. మనము ఎత్తుకొని మనము మోస్తున్నప్పుడు, దాన్ని అనుసరిస్తున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు శోధనగా ఉండొచ్చు, బాధ కనిపించవచ్చు, కానీ శోధించవచ్చు, కానీ శక్తి మనం వాక్యం ద్వారా పొందుతున్నప్పుడు మనకు అది ఆ కాడి మనం ఎత్తుకుంటున్నప్పుడు నింద రావచ్చు, అవమానం రావచ్చు, కానీ దాని నుండి మనము ఆయన నుండి నేర్చుకుంటూ మనం నడుస్తూ, మనం స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థన చేస్తూ, మనము భాషల్లో మాట్లాడుతున్నప్పుడు మనకి శక్తి బలం దొరుకుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. శక్తి బలం పొందుతున్నప్పుడు మనం అపవాదిని దాని యొక్క క్రియలు, దాని శోధనలు జయించడానికైనా అభిషేకం ద్వారా మనము మరి ఉపవాస ప్రార్థన ద్వారా మనం అలా జయించగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. అయిపోయింది. 3 వచనం 30 వచనం కూడా నా కాడి ఏలైనగా నా కాడి సులువుగాను, therefore హల్లెలూయా, నా భారము తేలికగాను ఉన్నవి. నా కాడి సులువుగాను. ఇప్పుడు మోయడం అనేది జరుగుతుండాలి కదా. ఎంత బరువు ఉంది? ఒక మూట ఉంది, ఆ మూటను ఎత్తుకున్నంత వరకు అది ఎంత బరువు ఉందో లేదో ఎంత అల్కగా ఉందో ఎట్లా తెలుస్తుంది? కాబట్టి కాడి మీద పెట్టుకున్నప్పుడు ఇదిగో నా కాడి సులువుగాను, నా భారము తేలికగాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బరువున్నా కూడా అది తేలికగా ఉంటది అంటున్నారు. హల్లెలూయా. తేలికగా నా మాటలు మీరు విన్నప్పుడు అది తేలికగా ఉంటది. మోసినప్పుడు శక్తిని పొందుతూ ఉంటే, బలాన్ని పొందుతూ ఉంటున్నప్పుడు మరి మనము తిరిగి మోయగలము, పనిచేయగలము, ప్రార్థించగలము. మరి ఉపవాస ప్రార్థనలు, ఉపవాస కూడికలు కూడా మరి ఆ విధమైనటువంటి మరి శక్తి బలము దేవుడు ఇవ్వడం. ఈ యొక్క సౌలు అలాగా 3 దినాలు ఉపవాసం చేసినప్పుడు మరి అననీయ ప్రభుత్వం ప్రార్థన చేసినప్పుడు ఆయనకు ఆ పురుషులు తొలగిపోతాయి.
హల్లెలూయా. సో దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడే మాటల్లో నూతన జీవము, ఆయన నింపుదల, అంతేకాక మన జ్ఞానము, వివేకమును, మనకు విశ్రాంతిని మనకు తెప్పరిల్లేటట్టుగా మన ఆయన వాక్యాన్ని గైకొంటున్నప్పుడు మనము మరి ఒక్కొక్క టాబ్లెట్ వాడుతున్నప్పుడు ఏ విధంగా నిమ్మలంగా స్వస్థ వస్తుందో, బరువు కాడి తేలికవుతూ మరి సులువుగాను మరి ఆయన యొక్క శక్తి, అభిషేకము, ప్రార్థన ద్వారా మన మనసు తేలికవుతుంది. మన మనసు ఆయన మీద ఆనుకుంటూ మనం ఆరాధిస్తూ ఆయన ధ్యానిస్తూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మనకు విశ్రాంతి. కాబట్టి మనం ఈ 3 దినాలు నేర్చుకుంటూ ఆయన యందు ఆనందిస్తూ, ఆరాధిస్తూ, సంతోషిస్తూ మన ముందు కొనసాగుదాం. తప్పనిసరిగా సంపూర్ణమైన శాంతి, సమాధానం మనకు కలుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, ప్రేమపడి యేసయ్య మీకు స్తోత్రం. ప్రయాసపడి భారం మోసుకుంటున్నాం సమస్త జనులారా, నా ఎదురు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేయుదునని పలికి సాత్వికుడును దినమనసు గల వినంబర హృదయుడు మీ మీద నా కాడి ఎత్తుకొని అప్పుడు నీకు అది సులువగునని పలికిన ప్రభువా, ఎలాగా నా కాడి తేలికైనది అని చెప్పుతున్నట్లుగా మేము మీ యొక్క ప్రభువా ఇచ్చేటువంటి వాక్కు, మీరు వాక్కును పంపి ఏ విధంగా స్వస్థపరిచినట్లుగా ధర్మశాస్త్రమును ప్రభువా ధ్యానిస్తున్నప్పుడు, నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ప్రార్థిస్తున్నప్పుడు మనోనేత్రాలు తెరబడినట్లుగా ప్రార్థనా శక్తిని, ప్రార్థన మనస్సును ప్రభు మాకు ప్రభా సంతోషము, సమాధానం లేనటువంటి స్థితిగతులలో పూర్ణ సంతోషము, సమాధానము ఎవరి మనసు అయితే మీ మీద ఆనుకుంటుందో వారు పూర్ణ శాంతి గల వారిగా చేయించని పలికినారు. కనుక అయ్యా మీ వాక్యాన్ని మేము విని ప్రభువా తిని మీ యొక్క శరీర రక్తాన్ని, జీవాహారము త్రాగి ప్రభువా సంపూర్ణ శక్తి బలాన్ని మేము మా మనసు, ఆత్మ, శరీరములకు నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానం పొందడం చూపుమని మమ్మల్ని మరలా తిరిగి వచ్చేంత వరకు ప్రభువా 3 గంటల సమయం వరకు మరలా తిరిగి ప్రభువా మరొక సెషన్లో మేము మీ సన్నిధిలో ప్రభువా తిరిగి మాటలు మా మనసులో ధ్యానిస్తూ కృపచూ మనం వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడితే వారికి ఆత్మ, మానసిక, శారీరక స్వస్థతను ప్రభు ప్రసాదించి నూతన శక్తిని, బలాన్ని దయచేయమని అభికూపించినటువంటి శక్తి నా రక్షణకర్తగా ఎక్కువ ఆనందించినాను. పౌలు సౌలుగా ఉన్నప్పుడు సౌలుగా నుండి పౌలుగా మారినప్పుడు నేను ఆనందిస్తున్న ప్రభునందు మరలా ఆనందిస్తున్న పలికినట్లుగా మరలా మీ ఆనందించి, ఆరాధించి, సన్నిధించే భాగ్యాన్ని మాత్రమే ప్రసాదించాను. క్రీస్తు యేసు నామములో ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి పోతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.